ప్రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారత ప్రభుత్వపు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ పౌర విమానయాన శాఖ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఆ ఆదేశము ప్రస్తుతము చైనాకి, బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి, వీటన్నిటితో పాటు అమెరికాకి కూడా కలవరము, కంగారు కలిగిస్తోంది. ఈ దేశాలన్నీ కూడాను ఈ ఆదేశం భారతదేశం ఎందుకు జారీ చేసింది అన్న విషయం మీద మల్లగుల్లాలు పడుతున్నాయి, వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాయి, తమ ఇంటెలిజెన్స్ విభాగాలను యాక్టివేట్ చేసేసాయి. మొత్తానికి ఏదో జరుగుతోంది, దీనికి సంబంధించిన ముందస్తు సూచన ఇది అని చెప్పి అవి గ్రహించాయి. ఈ ఆదేశం ఏంటంటే నోటామ్ అంటారు. నోటామ్ అంటే నోటిఫికేషన్ టు ది ఎయిర్మెన్. గగనతలంలో విమానాలను తీసుకువెళ్ళేటటువంటి పౌర విమానయాన శాఖకు చెందినటువంటి పౌర విమానాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలకు చెందినటువంటి విమానాలు ఫలానా తారీఖు నుంచి ఫలానా తారీఖు వరకు ఫలానా దూరం లోపల రాకూడదు, మా తీర ప్రాంతం నుంచి ఇంత దూరం దాటి ప్రయాణం చేయవచ్చు కానీ ఇంత లోపలికి రావడానికి వీల్లేదు అన్నటువంటి ఆదేశం ఉంటుంది. ముఖ్యంగా దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు, ఘర్షణలు తలెత్తినప్పుడు, లేకపోతే మిసైల్ టెస్టింగే కానీ ఏదైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేస్తున్నప్పుడు కానీ ఇటువంటి నోటామ్ను జారీ చేస్తారు. భారతదేశం జారీ చేసినటువంటి నోటామ్ని ఆగస్టు 20, 21వ తేదీలు అంటే 48 గంటల పాటు నోటామ్ అమలు ఉంటుంది. 4795 కిలోమీటర్ల దూరం వరకు మన తీరం నుంచి 4795 కిలోమీటర్ల వరకు ఏ విమానము రావడానికి వీలేదు. వస్తే దాని భద్రతకు పూచీ లేదు, భారత్ పూచీ లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వము ఒక మిసైల్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. ఈ మిసైల్ గురించి ఇప్పుడు మన శత్రు దేశాలన్నింటిలో కూడాను ఎనలేని ఆసక్తి ఉంది. దీని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నోటామ్ 4795 మీటర్లు అంటే దాదాపు 5000 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి మిసైల్ని టెస్ట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అంచనా వస్తోంది. 4700. ఎందుకంటే ఇక్కడ తమాషా ఏంటంటే ఇదివరకు 2700 కిలోమీటర్లు మాత్రమే నోటామ్ను ప్రకటించారు. ఇప్పుడు దాన్ని హఠాత్తుగా ఎక్స్టెండ్ చేశారు. చేసి 4795 కిలోమీటర్లు అన్నారంటే మరొక 2000 కిలోమీటర్లు యాడ్ చేశారు. దీని అర్థం ఏంటంటే ఇది చాలా లాంగ్ రేంజ్, వెరీ పవర్ఫుల్, న్యూక్లియర్ ఎనేబుల్డ్ అంటే పరమాణు అస్త్రాలను, అణ్వాయుధాలను కూడా క్యారీ చేయగలిగేటటువంటి మిసైల్ టెస్టింగ్ జరుగుతోంది. సాధారణంగా మిసైల్ టెస్టింగ్లు ఒరిస్సా రాజధాని అయినటువంటి భువనేశ్వర్కి 150 కిలోమీటర్ల దూరంలో భద్రక్ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ ఒకటి ఉంది. ఆ ఐలాండ్ 390 ఎకరాల పొడవు ఉన్నటువంటి ఒక ఐలాండ్ ఉంది. ఆ ద్వీపంలో ఈ టెస్టింగ్ జరుగుతుంది. డిఆర్డిఓ, మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు తమ మిసైళ్లను, తమ మారణాయుధాలను, వీటన్నిటిని కూడా టెస్ట్ చేసేందుకు అక్కడ ఒక ఇంటగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ని డెవలప్ చేశారు. ఈ వీలర్ ఐలాండ్లో దాని పరిసర ప్రాంతాల్లోని 4795 కిలోమీటర్ల వరకు నోటామ్ని ప్రకటించటము అంటే ఇది టెస్టింగ్ రేంజ్. దీని చుట్టూ మనము నోటామ్ని ప్రకటించామంటే భారతదేశము ఖచ్చితంగా ఒక లాంగ్ రేంజ్ మిసైల్ని ప్రయోగించబోతోంది, దానిని పరీక్షించబోతోందని అర్థము. 4500 కిలోమీటర్లు అంటే చైనా యొక్క హింటర్లాండ్ వరకు, చైనాలోని మధ్య భాగం వరకు మనం వెళ్ళడానికి వీలుంటుంది, దాడి చేయడానికి వీలుంటుంది. దీనిని చాలా దేశాలు ఇది సక్సెస్ఫుల్ అయితే కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే చైనా వంటి దేశంతో యుద్ధం చేసేందుకు, మిసైళ్లను ఉపయోగించుకునేందుకు అవి ఈ మిసైళ్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ద్వీపములోనే వాస్తవానికి ఈ డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపంలోనే మనకు సంబంధించినటువంటి ఆకాష్ కానీ, అగ్ని కానీ, అస్త్ర కానీ, బ్రహ్మోస్ కానీ, నిర్భయ్ కానీ, ప్రహార్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, శౌర్య కావచ్చు, వీటన్నిటి పరీక్షలు జరిగినాయి. అదేవిధంగా మన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ని, ఆ తర్వాత స్మార్ట్ మిసైల్స్ని, ఏఎస్ఏటి మిసైల్స్ని, వీటన్నిటిని కూడాను ఇక్కడే ప్రయోగించడం జరిగింది. అక్కడ దగ్గరగా ఒక 5 ద్వీపాలు ఉంటాయి. ఈ కథ కూడా చాలా ఆసక్తికరము.
మిసైల్ టెస్టింగ్ ఇంతకు ముందు మనము పోఖ్రాన్లో చేసేవాళ్ళము. పోఖ్రాన్ పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న కారణంగా అక్కడ చేసినట్లయితే శత్రువు దానిని గమనించే అవకాశం ఉంది. ఏమాత్రం కదలికొన్నా దాని అంతర్జాతీయ ప్రభావం ఉంటుంది. మిస్ఫైర్ అయినా ఏదైనా జరిగినా కూడాను దాని ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి తీర ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్లో కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఏదైనా చేస్తే బాగుంటుందని వెతుకుతూ ఉండగా డిఆర్డీఓకి అప్పుడు చీఫ్గా ఉన్నటువంటి డాక్టర్ అబ్దుల్ కలాంకి ఈ భద్రక్ జిల్లాలో తీర ప్రాంతంలో సముద్రానికి 10 కిలోమీటర్ల లోపల, సముద్రం లోపల 10 కిలోమీటర్ల దగ్గర 5 చిన్న చిన్న ద్వీపాలు దొరికినాయి, కనిపించినాయి. వాటి మ్యాప్లో చూస్తే స్మాల్ వీలర్ ఐలాండ్, బిగ్ వీలర్ ఐలాండ్, కోకోనట్ వీలర్ ఐలాండ్ ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. మ్యాప్లో ఉన్నటువంటి పేర్లు ఇవి. దాంతో అబ్దుల్ కలాం అసలు ఆ ద్వీపాలని చూసి రమ్మని 2 సైంటిస్టులని పంపారు. ఒకరు డాక్టర్ వికే సారస్వత్ తర్వాత డిఆర్డీఓ చీఫ్గా పనిచేశారు, భారత ప్రభుత్వం యొక్క రక్షణ సలహాదారుగా పనిచేశారు. వారితో పాటు డాక్టర్ ఎస్కే సాల్వాన్, వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఆ మ్యాప్ని పట్టుకుని ఒరిస్సా తీరానికి వెళ్ళి ఆ తీర ప్రాంతంలో మమ్మల్ని ఆ ద్వీపానికి తీసుకువెళ్ళాలని చెప్పి పడవలు నడిపే వాళ్ళని అడిగితే 250 రూపాయలు తీసుకుని ఇక్కడ వీలర్ ఐలాండ్ అనేటటువంటి ఐలాండే లేదండి అని వాళ్ళు అన్నారు. లేదు ఉంది అని మ్యాప్లో ఉంది అది ఇదని చూపిస్తే చివరికి వాళ్ళు తీసుకెళ్ళి ఈ ద్వీపం పేరు వీలర్ ఐలాండ్ కానీ దీని పేరు చంద్రచూడ్ ఐలాండ్ అండి అన్నారు. స్థానికులు చంద్రచూడ్ అంటారు, మ్యాప్లో వీలర్ అని ఉంది. వాళ్ళు అక్కడికి ఆ ద్వీపంలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి బంగ్లాదేశ్ జెండా ఎగురుతూ కనిపించింది. మన ద్వీపము భారత సరిహద్దుకి 10 కిలోమీటర్లు మాత్రమే, తీర ప్రాంతానికి 10 కిలోమీటర్ల లోపున మాత్రమే బంగ్లాదేశ్ జెండా ఎగిరేటప్పటికి వాళ్ళు కంగారు పడ్డారు. ఎవరో చేపలు పట్టేవాళ్ళు ఈ ప్రాంతంలో చేపలు పట్టేందుకు వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు డీప్ సీ ఫిషింగ్ చేస్తూ ఇంత దగ్గరికి వచ్చి తమ జెండాని పాతి మరీ వెళ్ళిపోయారు. ముందు ఆ జెండాని తొలగించారు. ఆ తర్వాత మొత్తం ఆ ద్వీపాన్నంతా కూడా ఈ సైంటిస్టులు ఇద్దరు డాక్టర్ సాల్వాన్, డాక్టర్ సారస్వత్లు పరిశీలించిన తర్వాత చీకటి పడిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ దగ్గర 2-3 అరటిపళ్ళు మాత్రమే ఉన్నాయి. పడవ నడిపేవాడు డాక్టర్ సారస్వత్, డాక్టర్ సాల్వాన్లు ఆ రాత్రి ఆ ద్వీపంలోనే గడిపారు. కప్పుకునేందుకు లేవు, ఏమీ లేవు. అలాగే ఆకాశము, సముద్రము, ఆ చిన్న ఐలాండ్ తప్ప మరేమీ లేవు. అక్కడ రాత్రి అంతా గడిపారు. వాళ్ళు ఆ అరటిపండును ఒక్కొక్కటి తిని కడుపు నింపుకున్నారు. మరునాడు వచ్చి వాళ్ళు ఈ ద్వీపాన్ని ఉపయోగించవచ్చు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు ప్రభుత్వం అప్పుడు ఉండేది. ఒరిస్సా ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా 99 ఇయర్స్ దీనికి భారత డిఆర్డీఓకి రక్షణ పరిశోధన సంస్థ ఏదైతే ఉందో దానికి లీజ్కి ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ అబ్దుల్ కలాం మరణానంతరం దాని పేరు వీలర్ ఐలాండ్ నుంచి డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్గా మారింది. అక్కడే ఈ పరీక్ష జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే భారతదేశము చాలా సక్సెస్ఫుల్గా ఏదో ఒక మిసైల్ని మళ్ళీ ప్రయోగించబోతోందన్నది అర్థమవుతోంది. ఎందుకంటే 1989లో అగ్ని 1ని ప్రయోగించారు. ఆ తరువాత ఇప్పుడు తాజాగా మనము అగ్ని 5ని ప్రయోగించాము 2012 లోపల. అగ్ని 5 తర్వాత ఇప్పుడు అగ్ని 6ని ప్రయోగిస్తున్నారా అన్నటువంటి ప్రశ్న తలెత్తుతోంది. దీని విషయంలో అందరూ కూడాను ఆసక్తిగా, ముఖ్యంగా మన శత్రు దేశాల ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ఎందుకంటే మొట్టమొదటి అగ్ని 1 700 నుంచి 1200 కిలోమీటర్ల దూరం వరకే వెళ్ళేది. అగ్ని 2 ఇది 2000 నుంచి 3500 కిలోమీటర్ల దూరం వరకు మనము దాడి చేయడానికి వీలుంటుంది. అగ్ని 3 ఇది 3000 నుంచి 5000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలుగుతుంది. అగ్ని 4 3500 నుంచి 4000 కిలోమీటర్ల దూరంలోకి వెళ్తుంది. అయితే ఇది న్యూక్లియర్ హెడ్స్ని క్యారీ చేయగలిగేటటువంటిది. అగ్ని 5 ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ దాదాపు 5000 నుంచి 8000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. దీనికి న్యూక్లియర్ వెపన్స్ని కూడా ఫిట్ చేయవచ్చును. ఇప్పుడు ఈ అగ్ని 6 ఈ 104,795 కిలోమీటర్లు ఇచ్చేటప్పటికి ఇది కూడా ఒక లాంగ్ రేంజ్ న్యూక్లియర్ ఎనేబుల్డ్ క్షిపణి అయి ఉంటుంది. ఈ క్షిపణి పరిశోధన దాని ఫలితం ఎలా ఉంటుందన్నది చైనా, బంగ్లాదేశ్ ఈ దేశాలన్నీ కూడాను చాలా కలవరపాటుతో, కంగారుతో చూస్తున్నాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మనము స్థానిక టెక్నాలజీతో స్థానికంగా డెవలప్ చేసినటువంటి మిసైళ్ల యొక్క సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. విదేశాలు ఇచ్చినటువంటి ఆయుధాలు, విదేశాలు ఇచ్చేటటువంటి టెక్నాలజీ ఆధారంగా యుద్ధం చేసేటటువంటి దేశాలు
భారతదేశం సొంతంగా డెవలప్ చేసుకున్న ఈ టెక్నాలజీ గురించి వాటికి తెలియడం లేదు. కాబట్టి ఈ ప్రయోగము ఆగస్టు 2021న జరగబోయేటటువంటి ప్రయోగం ఏదైతే ఉందో ఈ ప్రయోగం విషయంలో వాళ్ళు చాలా ఆసక్తిగా చాలా కంగారుగా కూడా చూస్తున్నారు. మన ప్రయోగం చేసేటటువంటి క్షిపణి ఏది, దాని నేచర్ ఏంటి, దాని సామర్థ్యం ఏంటి, అది ఎంత బరువైనటువంటి విస్ఫోటకాలని తీసుకువెళ్ళగలదు, అది సర్ఫేస్ టు ఎయిర్ అయినట్టయితే అది ఏ రకంగా ఉంటుంది, దానికి సంబంధించిన సైంటిఫిక్ డేటా ఏమిటి, ఇది తెలుసుకునేందుకు ఇప్పుడు మన శత్రు దేశాలు మిత్ర దేశాల్లా నటిస్తూ మనం ఎదుగుతుంటే సహించలేనటువంటి దేశాలు చాలా కంగారుగా ఎదురు చూస్తున్నాయి. ఆగస్టు 2021 కోసము మనము ఎదురు చూద్దాము. ఒక సఫలత గాథను వినేందుకు, మన యొక్క సైనిక పాటవాన్ని పెంచి మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి నిరూపించేటటువంటి ఒక పరీక్ష కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.